अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। महबूबनगर रियल एस्टेट जॉइंट एक्शन कमेटी का क़याम। महबूबनगर रियल एस्टेट मार्केटिंग एसोसिएशन के तमाम तंजीमों के जिम्मेदारान ने एक इजलास मुनक़्क़िद किया। इस इजलास में महबूबनगर रियल एस्टेट जॉइंट एक्शन कमेटी का क़याम अमल में लाया गया, जबकि ये इजलास रियासती सदर उनसर हुसैन की क़यादत में मुनक़्क़िद किया गया। इलेक्शन प्रोसीडिंग ऑफिसर की हैसियत से शिवा कुमार ने खिदमत अंजाम दी। रियल एस्टेट जॉइंट एक्शन कमेटी के चेयरमैन की हैसियत से मोहम्मद अहमद अली, जबकि एसोसिएशन चेयरमैन की हैसियत से हैदर अली को मुंतखब किया गया। कन्वीनर्स की हैसियत से बाबू नायक, चंदू यादव, रवि किरण, कृष्णैया को मुंतखब किया गया। नायब चेयरमैन की हैसियत से शिवा रेड्डी, अंजनेलू, वेंकटेश गौड़, प्रवीण कुमार, रियाजुद्दीन, हरी बाबू, किरण कुमार को मुंतखब किया गया। कमेटी के तर्जुमान, रुकन, एडवाइज़र, को कन्वीनर, कुल मिलाकर 55 लोगों की कमेटी तश्कील दी गई। बादशाह रियासती सदर उनसर हुसैन ने मीडिया से खिताब करते हुए कहा कि LRS से रियल एस्टेट ताजरीन को काफ़ी नुकसान हुआ, जिसके मुतालिक उन्होंने मीडिया को तफसील बताई। इन कायदीन ने सब रजिस्ट्रार व कलेक्ट्रेट दफ्तर के जिम्मेदार ओहदेदारों को रियल एस्टेट के मसाइल पर याददाश्त दी। మనము సాధించుట కొరకు అందరూ ఏకమైనందుకు ప్రతి ఒక్కరికి ముందు కన్వీనర్లుగా ఉన్న జిల్లా అధ్యక్షులు మన రవికిరణ్ గారికి, ఇంకా బాబు నాయక్ గారు, మరియు కృష్ణయ్య గారు, మరి చంద్ర యాదవ్ గారికి ప్రత్యేకంగా వారందరికీ మా పిలుపు విని వచ్చి అందరూ ఏకమైనందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నిన్న జరిగిన ఎన్నికల్లో చైర్మన్ గా, కో చైర్మన్ గా హైదర్ అలీ గారు, కన్వీనర్స్ గా 4 జిల్లా అధ్యక్షులు బాబు నాయక్ గారు, చంద్ర యాదవ్ గారు, రవి కిరణ్ గారు, కృష్ణయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ గా శివారెడ్డి గారు, వైస్ చైర్మన్ గా శివారెడ్డి గారు, అంజనేయులు గారు, వెంకటేష్ గౌడ్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, కిరణ్ కుమార్ గారు, రియాజుద్దీన్ గారు, హరిబాబు గారు, స్పోక్స్ పర్సన్ గా మన రమేష్ గారు, అలాగే కోర్ కమిటీ సభ్యులుగా 12 మందిని ఎన్నుకున్నాం. డి భానుప్రతాప్ గారు, శ్రీ శ్రీనివాసులు గారు, వేణుగోపాల్చారి గారు, దిలీప్ కుమార్ గారు, రవి కిరణ్ గారు, ముక్తదీర్ గారు, ఎంపీ సుభాన్ గారు, నవీన్ కుమార్ గారు, వేణుగోపాల్ గారు, వంశీకృష్ణ గారు, రాఘవేందర్ గారు, శంకర్ గారు. హానరబుల్ అడ్వైజర్ గా పురుషోత్తం గౌడ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అడ్వైజర్ గా సురేందర్ రావు గారు, మహబూబ్ అలీ గారు, కాటం రాజు గారు, ఎండి సాదిక్ గారు, సురేష్ రెడ్డి గారు, జీలానీ గారు, ఎంఆర్కే రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆర్గనైజ్ కన్వీనర్స్ గా మంతా మల్లికార్జున్ గారు మరియు బాలరాజ్ గారు, ట్రెజరర్ గా రామస్వామి గారు మరియు రఘు గారు, మరియు కో కన్వీనర్ గా జి సిద్ధు గారు, ముజీబ్ గారు, శేఖర్ గారు, బి చంద్రశేఖర్ గారు, తిరుపతి రెడ్డి గారు, కె శ్రీనివాసులు గారు, దుర్గాచారి గారు, దాసు నాయక్ గారు, ప్రవీణ్ గారు, జహాంగీర్ గారు, శేఖర్ రెడ్డి గారు. ప్రింట్ మీడియా సెల్ ఇన్ఛార్జుగా మన ఆర్ శ్రీను గారు, రాము గారు, యాకలి శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడము జరిగింది. వీళ్ళందరికీ ఒకసారి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. నా పేరు మొహమ్మద్ హైదర్ అలీ. ఈ యొక్క అసోసియేషన్కు కో చైర్మన్గా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ జేఏసీ ఏర్పడటానికి ముఖ్య కారణం ముందే ఈ మహబూబ్నగర్ పెద్ద పట్టణంలో 4 సంఘాలుగా మనము ఉన్నాము. కానీ
రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయి అందులో పనిచేస్తున్న ఏజెంట్లందరూ చాలా ఇబ్బందులకు గురై కొంతమంది ఫీల్డ్ వదులుకొని దీని మీదనే కుటుంబాలను పోషించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల వాళ్ళు చేసిన అవకతవక పనుల వల్ల రియల్ ఎస్టేట్ అనేది మొదటి స్థానంలో ఉన్నది, ఇప్పుడు లాస్ట్ స్థానానికి వచ్చింది. ఇందులో బతుకుతున్న పేద ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుద్యోగులు, వాళ్ళు తమ కుటుంబ పోషణను పోషించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. అలాంటి విషయాలలో మాకు గత ప్రభుత్వం యొక్క తప్పిదాలను గుర్తించుకోవడమే కాదు, వాళ్ళు చేసిన పొరపాట్లు చాలా ఉన్నవి. ఎల్ఆర్ఎస్ అనే విషయాన్ని తీసుకొచ్చి వాళ్ళు మమ్మల్ని నట్టేట ముచ్చినట్లు అయిపోయింది. వాళ్ళు చేసిన ఈ యొక్క జీవో వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమైనవి. అసలే నిరుద్యోగులు, అందులో ఏజెంట్గా బతికేవాళ్ళు. ఈ యొక్క ఎల్ఆర్ఎస్ తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం, ఆ ప్రభుత్వం యొక్క చాలామంది విజ్ఞులు చెప్పిన మాట ఏమిటంటే, రాబోయే కాలంలో మేమే అధికారంలోకి వస్తే మేమే గవర్నమెంటే ఎంప్లాయ్ చేస్తుంది. ఏది రియల్ ఎస్టేట్ బిజినెస్ ఈ మధ్యతరగతిలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేయకుండా మా పొట్ట కొట్టడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం అది. ఏ విధంగా అయితే రెవెన్యూలో విఆర్ఓలను తీసేసి పక్కకు పెట్టినారో ఈ విధాన్ని మా ఎల్ఆర్ఎస్ని కూడా ఆ విధంగా చేయాలనుకున్నారు. అయితే మనం అందరం సంఘటితమైనం. ఈరోజు ఒక్కటిగా ఏర్పడడానికి కారణం ఏమిటంటే, మాలో ఉన్న ఆక్రోశం, ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేఏసీలో ముఖ్య ఉద్దేశాలు మావి. ముందుగా గ్రామ పంచాయతీ లేఅవుట్లను వాళ్ళు పునరుద్ధరించాలి. ఇంతకుముందు జరిగిన గ్రామ పంచాయతీ ఏవైతే లేఅవుట్లు ఉన్నావో అవి అక్రమం అని ప్రతి ఒక్కరి దగ్గర పైసలు వసూలు చేసుకున్నారు, 1000 రూపాయలు. దానికి ఇంతవరకు పరిష్కారం జరగలే. మరి గత ప్రభుత్వం తప్పిదం చేసింది, మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వమైనా సక్రమంగా స్పందించి మాకు న్యాయం చేయాలని ఒక మొదటి డిమాండ్. రెండవది, రేట్లు పెంచి స్థితికి తీసుకొచ్చినారు. రియల్ ఎస్టేట్లే నుంచే ఆదాయాన్ని సమకూరుతుందనే భావనతోన రేట్లు విపరీతంగా పెంచి సామాన్యులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఈ బిజినెస్లో రాకుండా అరికట్టినారు. గత గవర్నమెంట్ చేసిన పెద్ద పొరపాటు ఇది. వాళ్ళు 2 times రేట్లు పెంచారు. మళ్ళీ ఇప్పుడు రేట్లు పెంచడానికి ప్రభుత్వం పూనుకోవడం ఇది ఎంతమాత్రం హర్షణీయం కాదు. ఎందుకంటే ఇప్పటికే రేట్లు విపరీతంగా పెరిగినాయి, ఎవరు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి సమయంలో మళ్ళీ రేట్లు పెంచి మా నడ్డి విరచడం, లేకపోతే మధ్యతరగతి వారి మీద ఒక పెద్ద దెబ్బ తీయడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఉందో అది ఆలోచన చేసి ఆ రేట్లను తగ్గించాలి. స్టాంప్ రేట్లను కానీ భూమి రేట్లను కానీ తగ్గించుకొని సామాన్యులకు మాకు అవకాశం ఇవ్వాలని రెండవది. మూడో విషయం ఎల్ఆర్ఎస్ విషయం. ఈ 3 డిమాండ్లతోనూ మేము ఒక ఎజెండా తయారు చేసుకొని ముందుగా ప్రెస్కు కానీ లేకపోతే ప్రభుత్వం దృష్టి కానీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క జేఏసీ ఏర్పడటానికి ముఖ్య కారణం బిజినెస్ ఏదైతే ఉందో అది కుప్పకూలిపోవడానికే కారణము. దాన్ని మనం మళ్ళీ పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మా యొక్క కోరికలను, డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని, ఒకవేళ పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున మేము కూడా ధర్నాలు కానీ అన్ని కార్యక్రమాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి ఛాయాశక్తుల కృషి చేస్తాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అనుభవజ్ఞులు, వ్యాపారంలో దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా యొక్క సాధక బాధకాలను గవర్నమెంట్ ప్రభుత్వం ఆలోచన చేసి మాకు తగు న్యాయం చేయాలని ఆశిస్తూ ముగిస్తుంది. విపరీతంగా ముందు ఏదైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అప్పుడు రేట్లు సామాన్యంగా ఉన్నాయి. ఎప్పుడైతే మనం విడిపోయినామో, తెలంగాణగా ఎప్పుడైతే ఏర్పడినామో అప్పుడు ఈ రియల్ ఎస్టేట్కు కొద్దిగా ఊపు వచ్చిన మాట వాస్తవం. దాన్ని ఆసరా చేసుకొని ప్రభుత్వము స్టాంప్ డ్యూటీలను పెంచింది. ఆ స్టాంప్ డ్యూటీలను పెంచడం వల్ల భూముల ధరలు పెరిగినాయి. అందులో పనిచేస్తున్న आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं
तो पेज को लाइक करें और फॉलो करें।